శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయములో 76వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శివేరుస్తే గురుస్త్రాత గురోరుస్తే న కచ్చన లబ్ధ్వా కులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఓ పార్వతి, ఈశ్వరుడు ఆగ్రహించుచుండగా గురువే రచించడి వాడుగుచున్నాడు. గురువు ఆగ్రహించున్నప్పుడు ఎవ్వడును రచించడి వాడు లేడు కనుక కుల గురువగు సద్గురువుని పొంది బాగుగా ఆశ్రయించవలయను అని చెబుతూ ఉన్నాడు. గురువు ఆగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు ఇప్పటి వరకు బాగుపడినటువంటి చరిత్రే లేదు. శివుడు ఆగ్రహించి గురువుని ఆశ్రయిస్తే శివుని ఆగ్రహం నుంచి కూడా రక్షించగలిగే ఒక శక్తి గురుడికి ఉన్నదే కానీ గురుడు ఆగ్రహిస్తే శివుడు కూడా రక్షించలేడు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. గురువు ఆగ్రహించడము అంటే గురువు కరుణకు పాత్రుడు కాకపోవడమే. గురువుని గురువుగా చూసే విధానము తెలియకపోవడమే. గురువుకి కోపం తెప్పించి గురువు ఆగ్రహించేటటువంటి పరిస్థితి కలిగించే అంతటి సాహసం ఎవరు కూడా చేయలేరు. మన చరిత్రని మనం పరిశీలన చేస్తే రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు కూడా గురువు వచ్చినప్పుడు వారి యొక్క సింహాసనము దిగి గురువుకు ఉచిత ఆసనం ఏర్పరిచి గురువుకు నమస్కారం చేసుకొని వారి యొక్క కృపకు పాత్రులైనట్టుగా మనకు బాహ్యార్థములో కనపడుతూ ఉన్నది. గురువును నిర్లక్ష్యము చేయడం, గురువు చెప్పిన బోధలను వినకపోవడం, గురువు చెప్పిన వాక్యే సత్యవాక్కు అని విశ్వసించకపోవడం, నిజాన్ని తెలుసుకోలేకపోవడం, ఇదే మనిషికి అపకారం అవుతుంది. ఇదే మనిషికి పొందవలసిన స్థితి నుండి దూరం చేస్తుంది. కాబట్టి గురువు కృపకు పాత్రుడు కావాలి. గురువు అనగా నీలో ఉన్నటువంటి గురుడు నీకు అనుకూలమైనప్పుడు చేయవలసిన పనులు సావ్యంగా జరుగుతాయి. చేయకూడని పనులు దరిదాపుకు కూడా వెళ్ళనేయకుండా చేయవలసిన పనుల దగ్గరకు తీసుకువెళ్ళి ఈ యొక్క స్థూల దేహముతో చేయవలసిన కర్మములే చేయిస్తుంది. చేయకూడని కర్మములను దరిదాపుకు కూడా రానియదు. ఆ గురువు కరుణ లేకుండా ఉన్నప్పుడు చేయవలసిన పనులు చేయనీయక చేయకూడని పనులు చేపిస్తుంది. ఇది తన యొక్క అపకారమే కానీ తన యొక్క దోషమే కానీ గురువుది కాదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.